ఎన్సీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2025లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు సలహాలు ఉంటే ఇవ్వండి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వెల్లడి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఆల్ పార్టీ మీటింగ్. ప్రారంభమైనంతసేపు పట్టని మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం ముగింపు. వరద బాధితుల నివాళి అంశంపై సభ్యుల మధ్య రగడ. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాల మార్పు, సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు వంటి వాటిపై అభ్యంతరాలు తెలిపితే వాటిపై విచారణ చేపట్టడం జరుగుతుందని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కాజాబీ, వివిధ రాజకీయ పార్టీల సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 2025వ సంవత్సరంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుండే సన్నాహకాలు చేస్తున్నామన్నారు. రాజ్యాంగ పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అపాయింట్మెంట్ ఆఫ్ బిఎల్ఎస్ మీకు ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇంకా ఏమన్నా మీకు ఉంటే మున్సిపల్ ఎలక్షన్స్ అంటే అప్పుడు అందువల్ల మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ కానీ ఏం చేయాలన్నా సో ఇదే ఓటర్ లిస్ట్ని వాళ్ళు వాడుకోవచ్చు, లేదన్నా కొత్తది చేసుకోవచ్చు. ఇదే పోలింగ్ స్టేషన్స్ని వాళ్ళు అట్లే పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వీధులతో పేరు సాల్వ్ చేస్తున్నారు. వార్డులు 10 వార్డులు 5 వార్డులు వాళ్ళు ఏరియాలు బట్టి డివైడ్ చేస్తున్నారు. హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు ఏదైతే పంచాయతీ హెడ్ ఉంటుందో అక్కడే మొత్తం ఎలక్షన్ జరుగుతుంది సార్. అప్పుడు కూడా ఇబ్బందే సార్. యాక్చువల్ చెప్పాలంటే ఓటర్స్ ఇప్పుడు ఏదైనా ఒక పంచాయతీ ఉంటుంది, ఆడ మెయిన్ చోట చెప్తారు ఎలక్షన్స్, అక్కడికి వీళ్ళందరినీ తెలుసుకోవడం ఓటర్స్ చాలా ఇబ్బంది సార్. కానీ ఇప్పుడు ఏవిఐ కాలనీ, ఎస్బీఐ కాలనీ, రామారావు కాలనీ ఓటర్లు కూడా దాంట్లో ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు మనము స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 దాని భాగంగా పొలిటికల్ పార్టీస్తో 164 మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఈఆర్ఓ సబ్ కలెక్టర్ నిర్వహించిన మీటింగ్ ఇది. సో మెయిన్గా అజెండా ఈ మీటింగ్ ఈరోజు డిస్కస్ చేసింది ఏంటంటే మన హెల్త్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ ఎలా ఉంది అండ్ హౌస్ టు హౌస్ చేసిన బిఎల్ఓ యాక్టివిటీ దాని గురించి మనం బ్రీఫ్ చేయడం జరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్స్ కానివ్వండి, చేంజ్ ఆఫ్ నోమన్క్లేచర్ అండ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ అండ్ అలానే కొత్త పోలింగ్ స్టేషన్స్ ఏమైనా పెడుతుంటే వాటి గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళ సమస్యలు మనకు చెప్పి ఉన్నారు. ఓటర్స్ కొంతమంది వేరే ఏరియా వాళ్ళు 4 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఓటు వేయాల్సి వచ్చింది మొన్న ఎలక్షన్లో అని. అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే మనం అలాంటి ఓటర్స్ని బల్క్ ట్రాన్స్ఫర్గా కొట్టి వేరే పోలింగ్ స్టేషన్ చేసే మనకు ఆస్కారం ఉంది కాబట్టి అవి కూడా టేకప్ చేస్తాము. బట్ ఈపీ రేషియో అన్నది దృష్టిలో పెట్టుకొని ఈ యాక్టివిటీస్ అన్ని హెల్త్ ఆఫ్ ద ఎలక్టరల్ రోల్ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి ప్రతి అప్లికేషన్ కూడా నీట్గా పరిశీలించి ఏఈఆర్ఓస్ నుండి వచ్చిన అప్లికేషన్స్ అన్ని చెక్ చేసి ఈఆర్ఓ ఆఫీస్లో కూడా చెక్ చేసి అవి వెరిఫై చేయడం జరుగుతుంది. సో స్పెషల్ సమ్మరీ రివిజన్ని మనం ఎవ్రీ ఇయర్ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఎలక్షన్ ఇయర్లో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. అండ్ అలానే పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళ తరఫు నుండి ఏదైతే బోత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్ చేయాల్సి ఉంటుంది అది కూడా చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ సహకారంతో అండ్ విత్ ఆల్ అవర్ అఫీషియల్ స్టాఫ్ బిఎల్ఓస్ వీల్ ఎన్ష్యూర్ మనం ఈ బిఎల్ఓ యాక్టివిటీస్ అండ్ అన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి మన ఎలక్టరల్ రోల్ని హెల్తీగా ఉంచడానికి అండ్ అలానే 18+ ఓటర్స్ని ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ఎన్రోల్ అయ్యేలాగా కూడా మనం అవగాహన చేసి ప్రతి కాలేజ్లో వీటిలో కూడా మనం సర్వే చేయించి 18+ ఎవరైనా దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఎవరు మిస్ అవ్వకుండా చూసుకుంటాము.
అండ్ అట్లాగే ఓటర్స్ కూడా ఎవరైతే షిఫ్ట్ అయి ఉంటారో వాళ్ళకి కోరడం ఏంటంటే మీరు కొత్త ప్లేస్కి వెళ్ళిన చోట మీరు ఫామ్ 8 అప్లై చేసుకొని మీరు అక్కడికి షిఫ్ట్ చేసుకోండి మీ ఓటుని. లేకపోతే మీకు మళ్ళీ సమస్య వస్తుంది ఎలక్షన్ ఇయర్లో, మీరు వేరే చోట ఓటు ఉంటుంది, మీరు వేరే చోట నివసిస్తున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు లేకుండా ఫామ్ 8ని మీ నియరెస్ట్ డిఎల్ఓ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో అందరూ ఓటర్స్ కూడా అవేర్ ఉండి మీ రైట్స్ని వినియోగించుకోవాలి అని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం విఫలం కావడంతో డైవర్షన్ పాలిటిక్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరతీశారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ఎదుట గోవింద నామస్మరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ, కౌన్సిలర్లు డిష్ రామకృష్ణారెడ్డి, ప్రసాద్ బాబు, శివయ్య, రేణుక, సర్పంచ్ శరత్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల నాటకం ఆడారని, నేడు తిరుమల లడ్డు అపవిత్రమైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తిరుమల కొండపై ఎన్నడూ లేనిది డిక్లరేషన్ పేరిట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు రాకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను రాజకీయం చేసి ఇంతవరకు ఏం జరిగిందో ప్రజలకు చెప్పలేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలు ఎక్కడ దీనిని ప్రశ్నిస్తారోనని మత రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న కాలంలో ఈ కూటమికి బుద్ధి చెప్పి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఓం నందగని నమః ఓం అవ్యక్తాయ నమః ఓం వైష్ణవే నమః ఓం మధుసూదనాయ శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః నిత్య నిర్మల నీలమేఘ శ్యామ గోవింద గోవింద వడికాసులవాడ వైకుంఠవాస గోవింద 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 చక్రవర్తితనూజాయ సర్వభూమాయ భూసగే జగత్మహే విష్ణుపత్నించమహే తన్నో లీలా ప్రచోదయాత్ ధనుద్ధరాయ జగత్మహే సర్వసిద్ధే ధీమహే తన్నో లీలా ప్రచోదయాత్. టోటల్ లడ్డు అనేది ఎట్లా అంటే పవిత్రమైన లడ్డు ఏమంటే ప్రతి 6 నెలలకు టీటీడీ ఒక మంచి వ్యవస్థ అది. ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తారు. ఆ టెండర్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ టెండర్ ప్రకారం ఎవరైనా ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా దానికి బిల్డ్ చేసుకోవాలి. దాంట్లో కొంతమంది ఏమంటే మనస్ఫూర్తిగా ఆ దేవునికి మేము సేవ చేయాలా, ఆ దేవునికి మేము మంచి చేయాలని చెప్పి బిడ్డింగ్ కూడా తక్కువ ఇస్తాం, చేసి ఇస్తాం. ఎవరికి తక్కువ వస్తుందో రూల్స్ ప్రకారం వాళ్ళకి మనం టెండర్ ఇస్తాం. ఆ వచ్చిండే ఏదైనా సరుకులు కానీ టీటీడీకి ఆ నెయ్యి కానీ ఏది కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత అది పాస్ అయిన తర్వాతే అది ఏం చేస్తామంటే లోపలికి పోతుంది, అది జరుగుతుంది. ఇప్పుడు ఈ టెండర్ సిస్టమ్ ఇప్పుడు వీళ్ళు టెస్టింగ్కి పంపించిండే నెయ్యి కూడా వీళ్ళ హయాంలో టెండర్ జరిగి వచ్చిండే, టీడీపీ హయాంలో చెప్పి వచ్చిండే ఇదే. కాబట్టి ఊరికే ప్రజలకు డైవర్ట్ చేయాలా, ప్రజలకు మభ్యపరచాలా అని చెప్పేసి ఆ ఇష్యూ థెరపీకి తెచ్చారు. ఇప్పుడు టెస్టింగ్ కూడా నార్మల్లీ మనకి హైదరాబాద్కో వైజాగ్ ఎక్కడో పంపించింది. ఈసారి స్పెషల్గా వీళ్ళకి కావాల్సిన రిపోర్ట్ రావాలి కాబట్టి గుజరాత్ పంపించేసి గుజరాత్ నుండి రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇది అంతా చేసేసిందును ఇప్పుడు వచ్చి మన భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ టీటీడీ దగ్గరికి పోయేసి పైన టెంపుల్ దగ్గరికి పోయేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి ప్రమాణం చేస్తే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడి నుండి వచ్చి దేవుని ఎదురుగా నేను ప్రమాణం చేస్తాము, మా వల్ల ఏది జరగలేదు అని చెప్పి చేస్తూ ఉంటే ఇది ఎంతో బయటపడిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళా దానికి డైవర్ట్ చేసేసి ఇప్పుడు వచ్చి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు ఆయన మీద డిక్లరేషన్ వల్ల. ఇది అంతా ఓన్లీ డైవర్షన్ పాలిటిక్సే. ప్రజలకు ఓన్లీ డైవర్ట్ చేయడము, మభ్యపరచడము, అనవసరంగా ఇది చేయడం తప్ప ఈ తెలివితేటలన్నీ డెవలప్మెంట్ ఉపయోగించి దానికోసం ఏదైనా చేసినామంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే మేము చెప్పిండే అపోజిషన్ వాళ్ళు మేము మైండ్ మిమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నాము. మేము ఏ మాట మీద చెప్తామో దాన్ని ఖచ్చితంగా మీరు పాటించి అదే లేదు మీరు చెప్పింది నిజమని చెప్పి వాళ్ళు మేము కరెక్ట్గానే చెప్తాం. మేము కూడా మా కోసం చెప్తాం, ప్రజల కోసం చెప్తాం, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్తాం. మీరు కూడా అక్కడికి వచ్చేసి ప్రజల దగ్గర మేమేం చెప్తాం దాన్ని పాటించి ఖచ్చితంగా చేస్తామంటే ఈ తరఫున మేలు జరుగుతుంది, మా తరఫున ఏదో మేము కూడా మేలు చేస్తాము. మీరు కానీ ప్రజల దగ్గరికి పోయి సేవ చేయడానికి మీరు రెడీగా ఉంటే మా సహకారాలు కూడా మీకు పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా అమలు చేస్తాం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఈరోజు
రాజకీయ లబ్ధి కోసం లడ్డు విషయం తీసుకొచ్చి ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న లడ్డుని దాన్ని అపవిత్రమని దాంట్లో యానిమల్ ఆయిల్స్ కలిసాయని తీసుకొచ్చి ఒక ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ఈ 100 రోజుల ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎక్కడ వాళ్ళు ముందుకు రాలేకపోయారు, దాన్ని సక్సెస్ ఎక్కువలేరు. కాబట్టి ప్రజల్లో ఈ భావన ఎక్కడ వచ్చి మమ్మల్ని పెడిచి కొడతారనే ఉద్దేశంతో ఈ లడ్డు వ్యవహారం తీసుకొచ్చి ఈరోజు అతి పవిత్రమైన మనుషుల యొక్క మనోభావాల్ని దెబ్బకొట్టి ప్రతి ఒక్కరిలోనూ ఒక అభద్ర భావాన్ని నిలవేర్చడం జరిగింది. ఈ రోజుకి మన మదనపల్లిలో చప్పల ప్రకారంలో ఫైర్ అయిపోయినాయి, ఫైల్స్ అన్నీ అయిపోయినాయి. ఆ రోజు ఒక పెద్ద హెలికాప్టర్లో పిలిపించి ఏదో జరిగిపోయింది, ఏదో మొత్తం మునిగిపోయింది అన్నట్టు క్రియేట్ చేశారు. కానీ ఈ రోజు వరకు దాన్ని నీకు తీర్చలేదు. ఎందుకు తీర్చలేదు? ఏదన్నా జరిగింటే ఈ వేళగా తీసుకురావాలి. ఆ రోజు చెప్తాను, ఈ రోజు మా గౌరవ ఎంపీ మిథునన్న గారు కూడా చెప్పారు, ఏదన్నా ఉంటే మీకు తెలుసండి, దానికి మేము కూడా ముందుంటాము, చూస్తాము. అదేవిధంగా ఈ రోజుకి తీర్చలేదు. వీటన్నిటి మీద మీరు దృష్టి పెట్టండి. ఏదైతే ఉపయోగం చేస్తారో వాటిని నిరూపించేస్తా. మీకు దగ్గర స్థోమత ఉంటే చేయాలి, లేదంటే ఏమంటే క్రియేట్ చేసి ప్రజల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి ఏమో చేసేసారంటే ప్రతి ఒక్కరికి తెలుసుకున్నారు, తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు 100% ఇచ్చిన హామీని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మేమందరం ఇదే విధంగా మేము ప్రజల్లోనే ఉంటాం. ఇచ్చిన పథకాలతో ఎవరైతే లబ్ధికున్న వాళ్ళందరికీ మాట్లాడుతూ వాళ్ళకి ఏం సంపాదన చేయాలని అందరూ ముందుకు వచ్చి చేస్తాము. రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది, మా జగనన్న ప్రభుత్వంలో మేమందరం మరొకసారి ఇచ్చిన పథకాలతో మరిన్ని కొత్త పథకాలతో ముందుకు వస్తాము. ఈ ఒక్కసారి మరి ఒకసారి గుర్తు చేస్తున్నా, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ప్రజల్ని సేవ చేసే దీంట్లో వెళ్ళాలి, భక్తి పరంగా కానీ రాజకీయంగా వేరు. కాబట్టి భక్తిని రాజకీయం కలిపి చేసి ఇక్కడ ప్రజల్లోకి తీసుకొచ్చి ఏదో చేయాలని మాత్రం చేయొద్దండి. అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్లో గంజాయి సప్లై చేస్తున్న కలకడ మండలం బంగారువాండ్లపల్లెకు చెందిన పఠాన్ మౌలాలిని ముదివేడు పోలీసులు అరెస్ట్ చేశారని డీఎస్పీ కొండయ్య నాయుడు చెప్పారు. నేడు మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐ దిలీప్ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డివిజన్లో ఉన్న పలు కళాశాలల వద్ద యువతకు గంజాయి సప్లై చేస్తున్న ప్రధాన నిందితుడు ఇతడేనని విచారణలో తేలినట్లుగా చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇతను అనుచరులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. నిందితుడి వద్ద నుండి 500 గ్రాముల గంజాయి, పల్సర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు. చెప్పు మన రమేష్. ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల ప్రకారం గంజాయి నిర్మూలనలో భాగంగా చేపట్టినటువంటి ఈ యొక్క స్పెషల్ టాస్క్లో ఇంతకు మునుపు తాలూకా పోలీస్ స్టేషన్లో కానీ రూరల్ పోలీస్ స్టేషన్లో కానీ ముద్దాయిలను అరెస్ట్ చేసే సమయంలో తప్పించుకొని తిరుగుతున్న మౌలానా అనే ఆ వ్యక్తిని ఈరోజు జోగిని బురుజు వద్ద రేణుమాకులపల్లి సమీపంలో అతని పల్సర్ బండితో పాటు 1/2 కిలో గంజాయి అతని నుండి స్వాధీనం చేసుకోవడమైంది. అతను మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్లోనూ మరియు మొన్న జరిగినటువంటి రూరల్ ముదివేడు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇతను ప్రథమ ముద్దాయి 2 కేసుల్లోనూ. ఇతను ముఖ్యంగా గాంజాయి సరఫరా చేసే ఇతను మన ఆంధ్రాలోని విశాఖపట్నం ఒరిస్సా బార్డర్ నుంచి అక్కడ కొనుగోలు చేసి ఈ ట్రైన్ల ద్వారా ఇక్కడ మన మదనపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే యూత్ని టార్గెట్ చేసుకొని యూత్కి సప్లై చేస్తుంటాడు. ఇతను ఇచ్చే ఆదేశాల ప్రకారము దాదాపు అన్ని కాలేజీలు, తర్వాత చిన్న పెట్టి బంకులు, చిన్న హాస్టల్ దగ్గర ఇతను ఇస్తానని చెప్తుంటాడు. ఇతను మోటార్ సైకిల్ ద్వారా కానీ అదేవిధంగా ఇతను అనుచరులను కూడా
దాదాపు మనము ఇప్పటివరకు 29 మందిని అరెస్ట్ చేసినాము. ఈ అరెస్టుల్లో భాగంగా ఇంకా ఇతని యొక్క CDRస్ని టెక్నికల్గాను అన్ని రకాల విచారణ చేసి ఇతని నుంచి ఇంకా ఏమన్నా మనకి యూజ్ ఉన్నాయా, ఇతను ఎవరు సప్లై చేస్తున్నాడు అనేది క్షుణ్ణంగా విచారించి ఇతన్ని రేపు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి ఆకాంక్షించారు. నేడు మదనపల్లె పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల నందు నూతన విద్యా సంవత్సర సందర్భంగా ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇయర్ పిల్లలని యూజీ ప్రోగ్రామ్ యొక్క సిస్టమ్ని తెలుసుకొని వాళ్ళు కూడా 3 years లో భాగంగా కలుపుకోవాలి అంటే వాళ్ళకి సెకండ్ ఇయర్స్ 5 years సాధారణంగా ఆహ్వానించే విధానానికి మన విద్యాలయాల్లో ఆ సంస్కృతి ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఫస్ట్ ఇయర్స్ ని వెల్కమ్ దాని ఫ్రెషర్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం. నిజంగా ఇది మన యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఈ విద్యాలయానికి కానీ ఒక సాంప్రదాయము. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్న సెకండ్ ఇయర్స్ అండ్ ఫైనల్ ఇయర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఫస్ట్ ఇయర్ ని ఈ సందర్భంగా ఈ స్టేజ్ సందర్భంగా మేము ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా ఇంకా కొత్త ఈ కాలేజీలో మేము ఇంకా కొత్త అనే విషయాన్ని వేడనాడి మీరు కూడా అన్ని కార్యక్రమాల్లోన అన్ని విధాలుగా బాధ్యతారహితంగా కలిగిన విద్యార్థులుగా మెలగాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా మనం స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్ ని ఎన్నుకోవాలి. ఆ విధంగా ఎన్నుకునే విధానంలో ఆ విధానాన్ని మెరిట్ బేసిస్ లో తీసుకుంటాం. కాబట్టి ఈ మెరిట్ బేసిస్ ప్రకారము స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి వైస్ ప్రిన్సిపల్ ఎస్ శ్రీనివాసులు, చైర్పర్సన్ జె వెన్నెల, థర్డ్ బీకామ్ CA, సెక్రటరీ జవేరియా కౌసర్, సెకండ్ BA ఆనర్స్ పొలిటికల్ సైన్స్, జాయింట్ సెక్రటరీ దామిని, ఫస్ట్ BSc ఆనర్స్. ఈ ముగ్గురిని కూడా స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్ గా 24-25 ఇయర్ కి నేను ఈ స్టేజ్ సందర్భంగా ఈ కార్యక్రమం సందర్భంగా ప్రకటిస్తున్నా. అలాగే క్లాస్ లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చదివారు. కాబట్టి వీరందరూ కూడా స్టూడెంట్స్ యూనియన్ లో ఉన్న చైర్పర్సన్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ మీరందరూ కూడా ఈ కాలేజీలో జరిగే ప్రతి కార్యక్రమానికి మీరు అన్ని విధాలా మీరు ఏ విధంగా చేయాలనేది తెలుసుకొని సహకరించాలిగా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉంటే అనేక ప్రమాదానికి గురైన వారి ప్రాణాలను 99% కాపాడవచ్చని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ స్పందన చెప్పారు. నేడు మదనపల్లె పట్టణంలోని నవ చైతన్య భారత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ప్రథమ చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ మానస పద్మనాభుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సరైన సమయంలో ప్రథమ చికిత్స అందించగలిగితే 99% ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. Few words about this event. Students, teachers, parents and ma'am, namaste. Thank you, ma'am. Most
demonstrating the various ways of first aid. మీకు ఎలా తెలుసో అలాగే చూపించండి పర్లేదు. Both your hands. Each step you should do for 2 to 3 seconds. Okay? First, front side. Next, onto the back. స్టమక్ పెయిన్ వస్తుంది, జర్మ్స్ లోపలికి వెళ్తే మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్ తీసుకున్నది స్టమక్ లోకి పోతుంది, స్టమక్ నుంచి బ్లడ్ లోకి వెళ్తుంది, అది సరిగా వెళ్ళదు. దెన్ మనకి వైటమిన్స్ కానీ మనకి కావాల్సిన న్యూట్రిషన్ రాదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది తెలియాలి. మెయిన్గా 1వ తరగతి నుంచి తెలిస్తే మంచిది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే టైంలోనే ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్స్ ఉన్నా వాళ్ళు ముందే ఫస్ట్ ఎయిడ్ తీసుకుంటే దాన్ని ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉపయోగపడుతుంది. ఓకే, పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రథమ చికిత్స గురించి అవగాహన ఇప్పిస్తే వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా సహాయపడతారు. హాస్పిటల్కి వెళ్ళే లోపు ఏది తొందరగా ట్రీట్మెంట్ అవ్వడం వల్ల చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కూడా కాపాడవచ్చు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది తెలియడం వల్ల వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. కార్డియో పల్మనరీ రిసస్టికేషన్ అంటే ఏంటంటే ఆగిపోయేదాన్ని మెయిన్గా మళ్ళీ రివైవ్ చేయడం, మనం బతికించడానికి ట్రై చేయడం అంతే. దానివల్ల ఖచ్చితంగా బతికేస్తారా అంటే 100% గ్యారంటీ ఉండదు, బట్ దేర్ ఆర్ 99% ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. ఓకేనా? ఇది ఎలా చేయాలి, ఎలాంటి కండిషన్స్లో చేయాలి అనేది ఒకటి చెప్తాను. మీరు దారిలో వెళ్తుంటారు, ఎవరో పడిపోయారు, నొప్పి అని చెప్పారో లేకపోతే ఊరికలా పడిపోయారు అనుకోండి, ఫస్ట్ పడిపోయారు కదా అని వెంటనే తీసుకెళ్ళి మనకి సినిమాలలో చూపిస్తుంటారు కదా, పడిపోగానే చేతి మీద పడి నొక్కేస్తుంటారు గుండె మీద. అలా అంతా చేయకూడదు. ఫస్ట్ అతను పడిపోయినప్పుడు అతను ఊపిరి ఆడుతుందా లేదా, గుండె కొట్టుకుంటుందా లేదా అనేది ఫస్ట్ చూడడం ఇంపార్టెంట్. అది ఎక్కడ చూడాలి? ఊరికే చెస్ట్ మీద పడుకొని చూస్తే గుండె కొట్టుకోవడం తెలుస్తుంది. ఇది మనం జనరల్గా టీవీలో చూస్తూ ఉంటాం, సినిమాలలో. అలా కాదు. ఫస్ట్ ఎక్కడ చెక్ చేయాలి అంటే గొంతు దగ్గర. మీకు మిడ్ లైన్ గొంతు ఉంది కదా, దీనికి ఒక 2 to 3 సెంటీమీటర్స్ లెఫ్ట్ కానీ రైట్ కానీ. ఎవరైనా పడిపోయిన పేషెంట్ ఉన్నాడు అంటే గొంతుకి 2 to 3 సెంటీమీటర్స్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. మీకు మీరు టచ్ చేసుకున్నా కూడా మీకు బీట్ తెలుస్తుంది. తక్కువ ఉండడం వల్లనో లేకపోతే వాళ్ళు పడిపోయిన దానికి ఏదైనా కారణం కావచ్చు, దానివల్ల మీకు చేతి దగ్గర ఉన్న పల్స్ తెలీదు. అండ్ అందులో ఒక లే పర్సన్కి పల్స్ ఎక్కడ చూడాలి కూడా తెలీదు. జనరల్గా ఎవరికి ఎక్కువగా తెలియదు. గొంతు దగ్గర పల్స్ తెలుస్తుంది. సో మిడ్ లైన్ నుంచి 2 to 3 సెంటీమీటర్స్ రైట్ సైడ్ ఆర్ 2 to 3 సెంటీమీటర్స్ లెఫ్ట్ సైడ్, రెండు పక్కల మీకు పల్స్ తెలుస్తుంది. ఫస్ట్ పల్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తెలుస్తుంది, అక్కడ మీకు పల్స్ తెలుస్తుంది అన్నప్పుడు బ్రీతింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. బ్రీతింగ్ ఉందా లేదా ఎలా చెక్ చేసుకుంటారు? జస్ట్ ఫింగర్ పెట్టినా తెలుస్తుంది వాళ్ళు గాలి తీసుకోగలుగుతున్నారా లేదా. సరిపోదు, వాళ్ళు తీసుకునేంత ప్రెషర్ సరిపోదు వాళ్ళకి. సో మీకు సిపిఆర్ తెలుసు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పేషెంట్ పడిపోయాడంటే ఫస్ట్ యూ షుడ్ లుక్ ఫర్ హెల్ప్. మీరు హెల్ప్ చేసే కండిషన్లో మీరున్నారా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆయన స్విమ్మింగ్ పూల్లోనే కళ్ళుగిరికి పడిపోయాడు, మీకు ఈత రాదు, నేను వెళ్ళి కాపాడుతాను, నాకు సిపిఆర్ వచ్చు అని చెప్పి మీరు స్విమ్మింగ్ పూల్లో దూకేకూడదు కదా. ఫస్ట్ మీరు హెల్ప్ చేసే కండిషన్లో మీరున్నారా లేదా ఫస్ట్ చూసుకోవడం ఇంపార్టెంట్. ఆ తర్వాతనే ఒకళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళాలి. ఓకే, సిపిఆర్ చేయాలి. పేషెంట్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టాలి. అండ్ ఆ ఫ్లాట్ సర్ఫేస్ కూడా కింద హార్డ్గా ఉండాలి. నార్మల్ డన్లప్ బెడ్ మీదనో డూరోఫ్లెక్స్ బెడ్ మీదనో పడుకోబెట్టి సిపిఆర్ చేస్తే దానివల్ల యూజ్ ఉండదు. అంటే మేక్ ష్యూర్ దట్ అట్లీస్ట్ ఆ బెడ్ లేకపోతే ఆ కాట్ సర్ఫేస్ ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి, హార్డ్ సర్ఫేస్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత పేషెంట్ నెక్ పొజిషన్. పేషెంట్ నెక్ మామూలుగా ఏమవుతుంది
అంటే కింద పడిపోయిన తర్వాత ఇట్లా వెనక్కన్నా పడిపోతుంటారు. అలా వెనక్కి ఇట్లా పడిపోయినప్పుడు వాడు కాన్షియస్గా ఉండడు కాబట్టి నాలిక అడ్డుపడే అవకాశాలు ఉంటాయి. ఊపిరి తీసుకునే ద్వారానికి నాలిక అడ్డుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హెడ్ పొజిషన్, హెడ్ ఒక సైడ్కి టిల్ట్ చేసి ఇట్లా పైకన్నా పెట్టాలి. లేదు దెబ్బ తగిలింది అన్నప్పుడు అలాంటి కండిషన్లో పెట్టకూడదు. హెడ్ టిల్ట్ చేయకూడదు. వాళ్ళకి వేరే ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని బట్టి చూసుకోవాలి. నేను జనరల్ కండిషన్ చెప్తాను. పేషెంట్ హెడ్ ఒక సైడ్ టిల్ట్ చేసి తెలిసి ఉంటుంది కదా, ఈసోఫాగస్ ట్రాకియా రెండు పక్కన పక్కనే ఉంటాయి, అవి ఓపెన్గా ఉండాలి. ఓకేనా? అంటే మీరు ఇట్లా ప్రెషర్ ఇస్తూ ఉంటారు, వాడికి బ్రీతింగ్ వెళ్తూ ఉంటుంది, ప్రెషర్ ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉండడం వల్ల ఒక్కొక్కసారి అది ఎయిర్వే పేటెంట్గా అంటే ఎయిర్వే పూర్తిగా ఓపెన్గా లేకపోతే పక్కనే ఉన్న ఈసోఫాగస్లోకి ఎయిర్ ఎంట్రీ అవుతుంది. సో వాడి ఎయిర్ మొత్తం అబ్డామిన్లోకి అంటే పొట్టలోకి వెళ్తుంది. ఈసోఫాగస్ నుంచి పొట్టకే కదా కనెక్షన్ ఉంటుంది, పొట్టలోకి వెళ్తుంది. ఒక్కసారి అది ప్రెషర్ దాటింది అంటే వాళ్ళు తేపుతారు, రీగజిటేషన్ అంటారు. మనకి తేపులు ఎలా అయితే వస్తాయో అలా జరిగినప్పుడు లంగ్స్లోకి అదంతా వెళ్ళి నిమోనైటిస్ అంటారు దాన్ని, అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది వచ్చిందంటే మాత్రం కాపాడడం కష్టం. సి అంటే ఫస్ట్ సర్క్యులేషన్, వాడికి బీపీ ఎంత ఉంది అది ఇది, అది హాస్పిటల్ అయితే చూడడానికి కుదురుతుంది, రోడ్డు మీద అయితే అలాంటివన్నీ కుదరవు. నెక్స్ట్ ఎయిర్వే, నెక్స్ట్ బ్రీతింగ్. ఎయిర్వే ఎలా ఉంది చూసుకోవాలి. అది ఎయిర్వే ఎలా ఉంది చూసుకోవాలి అంటే మనం హెడ్ పొజిషన్ కరెక్ట్గా పెట్టాలి. పెట్టిన తర్వాత మేక్ షూర్ దట్ ద పేషెంట్ ఈస్ అన్రెస్ట్. డ్రెస్ తీసేయాలి, డ్రెస్ ఉండకూడదు, ఎందుకంటే బటన్స్ ఉండొచ్చు, లేకపోతే గుచ్చుకునేటివి ఏమన్నా ఉంటాయి. సో యూ షుడ్ ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని, మీకు బెడ్ మీ హైట్లో ఉంది, మామూలు బెడ్స్ మన హైట్లో ఉన్నప్పుడు ఎవరైతే రీసెస్టికేషన్ చేస్తున్నారో వాళ్ళు బెడ్ ఎక్కేసేయాలి. కింద నిల్చొని ఎక్కువసేపు ఎవరు చేయలేరు. యువర్ పొజిషన్ షుడ్ బి ఇన్ నీలింగ్ డౌన్ పొజిషన్. ఒకవేళ పేషెంట్ కింద ఉన్నాడు అంటే యూ షుడ్ నీల్ డౌన్ అండ్ గివ్ ద కంప్రెషన్. అప్పుడైతేనే మనం ఇచ్చే ప్రెషర్ సరిపోతుంది. ఇప్పుడు నేను ఇలా నిల్చుకొని ఇచ్చే ప్రెషర్ కూడా ఎవరికి సరిపోదు. యూ షుడ్ నీల్ డౌన్. ఒకవేళ బెడ్ ఉంది అంటే బెడ్ పైకి ఎక్కేసేయడమే ఇంపార్టెంట్. ఎక్కిన తర్వాత యూ షుడ్ లాక్ యువర్ ఫింగర్స్ అండ్ దెన్ మేక్ యువర్ ఎల్బోస్ లూజ్. చేసిన తర్వాత యూ షుడ్ లాక్ యువర్ ఎల్బోస్ ఆల్సో. ఫ్రంట్కి తిరగాలి రెండు. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ పొజిషన్. ఇలాగా చేసి మీకు ఈ పార్ట్లో అంటే మీకు ఈ టర్మ్స్లో చెప్పాలి అంటే మీకు ఎగ్జాక్ట్లీ నిప్పుల దగ్గర నిప్పుల్ ఉన్న పొజిషన్లో జస్ట్ మీకు మిడిల్ బోన్ ఉంటుంది కదా, స్టర్నల్ బోన్ ఉంటుంది కదా, స్టర్నల్ బోన్కి లెఫ్ట్ సైడ్లో యూ షుడ్ గివ్ ప్రెషర్ విత్ ఓన్లీ దిస్ పార్ట్. ఫింగర్స్ ఉండకూడదు, ఈ పార్ట్తోనే ప్రెషర్ ఇవ్వాలి. అండ్ మీ ఫింగర్స్ బాడీని టచ్ అవ్వకూడదు. పైకి పెట్టుకొని యూ షుడ్ గివ్ ప్రెషర్ లైక్ దిస్. పై చేతితో కింద చేతిని నొక్కాలి. ఈ నొక్కడం కూడా ఎక్కువ డెప్త్ వెళ్ళకూడదు, అంతే అంతే వెళ్ళాలి డెప్త్. మళ్ళీ ఎక్కువ డెప్త్ వెళ్ళారంటే రిప్స్ అన్ని ఇరుగుతాయి, అది ఇంకో కాంప్లికేషన్ అవుతుంది. సో ఓన్లీ 5 to 6 mm ఇది ఇవ్వాలి. ఇది ఎన్నిసార్లు ఇవ్వాలి అనేది కూడా ఒకటి కౌంట్ ఉంటుంది. వీ షుడ్ కౌంట్ లైక్ 100 times per minute. అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు, ఓ ఫాస్ట్గా ఇచ్చేయకూడదు. 100 times per minute కౌంట్. జనరల్గా మనం దీంతో పాటు బ్రీతింగ్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది, బ్రీతింగ్ కూడా ఇవ్వాలి. మామూలుగా అవుట్ ఆఫ్ హాస్పిటల్ మనకు ఆక్సిజన్ ఉండదు కాబట్టి వాట్ వీ డూ, మౌత్ టు మౌత్ బ్రీతింగ్. జనరలీ అది అందరికీ అన్కంఫర్టబుల్గానే ఉంటుంది, ఎవరు చెయ్యరు కూడా. ఒకవేళ మీరు మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇచ్చే సిచ్యువేషన్లో లేరు, యు ఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అన్నప్పుడు దాన్ని వదిలేసి హార్ట్ కంప్రెషన్సే ఇవ్వాలి. ఇవన్నీ చేయకముందు ఏం చేయాలంటే ఫస్ట్ అంబులెన్స్కి ఫోన్ చేయాలి. Program, and this awareness program is on first aid. So many times we know that certain things happen in our house, in the ground, playground, or somewhere when we are walking on the streets, we see certain things happening, and we always feel that something we can do, right? We feel that, oh, I wish I had known how to save that person, or how to do first aid to those people, right? And I felt that this is the right opportunity and the right situation to do such things.
because we have playground in the school and kids will fall, kids will skip, right? మీరు పడతారు కదా గ్రౌండ్లో, పడతారు, ఒకసారి చిన్న చిన్న పురుగులు అన్నీ మిమ్మల్ని కాటేస్తుంటాయి కదా, కొరుకుతాయి కదా. ఈవెన్ సమ్టైమ్స్ హనీ దీస్ థింగ్స్, రైట్? All these things will happen. So does anyone of you know how to protect yourself from all these things? So if those things happen, how do you do first aid? These are the basic life skills which you should know, correct? Right? So in this awareness program, we are going to teach you how to treat somebody when the medical help is a little far away, or when you know something bad has happened to your friends, how you have to react, what you have to do. Okay, and for parents also, for elderly people, we have seen so many cardiac arrests and so many heart attacks in the recent times. Had we known how to do CPR and all those things, many would have been survived, correct? So in this program, we are going to teach even the parents how to do CPR when there is a sudden cardiac arrest and everything. Okay, I hope this will be very useful to one and all. Thank you. మదనపల్లె పట్టణంలోని జిఆర్టీ ఉన్నత పాఠశాల మైదానంలో అండర్-17 విభాగంలో హ్యాండ్బాల్ క్రీడా పోటీలు జరుగుతున్నాయని పీడీ నరేష్ తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు రాజమండ్రిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలని కోరారు. నా పేరు నరేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ జెడ్పీ హై స్కూల్ సిటిఎం నందు వర్క్ చేస్తున్నాను. నేడు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా హ్యాండ్బాల్ సెలక్షన్ జరుగుతుంది బీటీ కాలేజీ హాకీ మైదానంలో. సుమారు జిల్లా నలుమూలల నుండి 240 మంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొనడం జరిగినది. ఈరోజు ఇక్కడ ఎంపిక చేసి అండర్-17 బాలబాలికల జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయి. నిన్నటి దినము జెడ్పీ హై స్కూల్ సిటిఎం నందు నెట్బాల్ నిర్వహించడం జరిగింది. అలాగే 28 రేపు అండర్-19 బాస్కెట్బాల్, నెట్బాల్ సెలక్షన్స్ కూడా ఇదే బీటీ కాలేజీ మైదానంలో జరుగుతుంది. 1వ తేదీ మన హాకీ అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ జిల్లా పరిషత్ హై స్కూల్ సిటిఎం నందు కూడా స్కూల్ గేమ్స్ సెలక్షన్ జరుగుతుంది. ఇటీవల జిల్లా సెలక్షన్ను మొత్తము 3 జిల్లాలైనటువంటి వాటిలో సమానంగా కూడా పంచడం జరిగింది. దానివల్లే మనకి ఇన్ని క్రీడలు ఇక్కడ రావడం, మన మదనపల్లిలో జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఎంపిక చేసేటటువంటి టీం కూడా నిష్పక్షపాతంగా మంచి జట్టుని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మంచి ప్రతిభ చూపించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేదానికోసము మన స్కూల్ గేమ్స్ కార్యదర్శి అన్నమయ్య జిల్లా నుండి వసంత మేడం గారు కూడా మార్నింగ్ తెలిపడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా ఇక్కడ మంచి సదుపాయాలన్నీ ఉపయోగించుకొని మంచి ప్రతిభ చూపి ఎన్నిక అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మదనపల్లె మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమైనంతసేపు కూడా నడవకుండానే ముగిసిపోయింది. నేడు మదనపల్లె పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ వరపన మనూజ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ, వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. మొదటగా విజయవాడ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించాలని వైస్ చైర్మన్ ని కోరగా చైర్పర్సన్ అంగీకరించారు. సభలోని అందరూ మౌనం పాటించగా టీడీపీ కౌన్సిలర్ తులసి రామకృష్ణ, టీడీపీకి మద్దతు తెలుపుతున్న వైసీపీ కౌన్సిలర్లు గాంధీ, కరీముల్లాలు తమ సీట్ల నుండి లేవలేదు. ప్రాణాలు పోకుండా ఇటువంటి నివాళులు అర్పించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ప్రతి మన రాజధాని అయిన విజయవాడలో మరి ఎంతోమంది అతరాకుతరమైతే కొన్ని లక్షల మందికి సరైన తిండి లేక దాదాపు 10-15 రోజులు ప్రకృతి వైపర్యంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఈ కౌన్సిల్ అందరం కూడా సంతాపం తెలియజేస్తాం ద్వారా. ఆత్మలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు శాసనసభ్యులు శాసన భాష గారు ఎంతో చొరవ తీసుకొని మొత్తం మదనపల్లిలో ఉండేటటువంటి అన్ని వర్గాలను కూడా కూడగట్టుకొని కలుపుకొని వారికి సహాయకంగా చేసినటువంటి సర్వీసెస్ అనేవి ఈ మధ్యకాలంలో మనం చూసాం. అదేవిధంగా సిబ్బంది కూడా మదనపల్లి ముఖ్యంగా మదనపల్లికి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది కూడా ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో అక్కడ పోయి తమ సేవలను అందించడం జరిగింది. మదనపల్లిలో నుంచి శాసనసభ్యులు అదేవిధంగా సిబ్బంది చేసిన సేవలను మనం ఈరోజు గుర్తు చేసుకొని వారి యొక్క సేవలు మనము ఖచ్చితంగా వాళ్ళకు ఆ ధన్యవాదాలు తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఉన్నటువంటి ఒక కాలువ, ఆ కాలువకు సంబంధించినటువంటి ఇబ్బంది వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్ హోల్డర్స్ కానీ దానితో ముఖ్యంగా ఆ ముందర ఉన్న జడ్జి బంగ్లా ఉంది. జడ్జి కూడా అక్కడే కాపురం చేస్తున్నారు కాబట్టి ఆ జడ్జి బంగ్లాలో కూడా నీళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో 3-4 సార్లు శాసనసభ్యుల వాళ్ళు అక్కడికి వచ్చి ఆ సమస్య పైన స్పందించి వెంటనే ఆ కార్యక్రమాన్ని వెంటనే పునరుద్ధరిస్తామని అధికారులకు చెప్పడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 3-4 సార్లు వచ్చిన తర్వాత కూడా ఆ కార్యక్రమం పైన తీసుకున్నటువంటి చర్య ఏముంది, ఆ చర్యకు సంబంధించినటువంటి పలు రకాల నేను అక్కడ ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వచ్చిపోయిన తర్వాత కూడా మీరెందుకు పట్టించుకోవడం లేదు, ఆయన కాలు వచ్చి చెప్పినాడు, అధికారులు వచ్చి చెప్పినాడు, మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు అక్కడ కాలు కట్టలేదు, అసలు దానిపైన ఏం యాక్షన్ ప్లాన్ ఉంది. అంతకుముందు మనం అజెండాలు ఏం పెట్టాము, అది ఇరిగేషన్ సంబంధించినటువంటి కాలువ అని చెప్పాము. మళ్ళీ అజెండాలు ఏం చెప్పాము, ఇరిగేషన్ వాళ్ళు కట్టకపోయినా కూడా మళ్ళీ మనం రియంబర్స్ చేసుకున్నాము, మన డబ్బులతోనే అక్కడ కాలువ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి అజెండాలో మనం తీర్మానం చేయడం జరిగింది. మరి ఆ తీర్మానం జరిగిన తర్వాత కూడా తీర్మానం జరిగిన తర్వాత టెండర్లు ఏమైనా పిలిచారా? మేనేజరు ఆర్ఓ ట్యాంక్ ఇన్స్పెక్టర్ జూనియర్ అసిస్టెంట్ వైద్యం చేస్తారు. ఫుల్ఫిల్ కానందువలన అన్ని శాఖలు ఫుల్ఫిల్ అయిన తర్వాత అందరినీ కూడా అవన్నీ పెట్టుకొని ఇప్పుడున్న సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమోదం చెప్తున్నాం అధ్యక్ష. అడుగుతున్నాను. మదనపల్లిలో వాటర్ సమస్య గురించి గతంలో కూడా అడిగాను. అసలు మదనపల్లిలో ఫిట్టర్స్ మున్సిపాలిటీకి సంబంధించి ఫిట్టర్స్ ఎంతమంది ఉన్నారు? మన మదనపల్లి మున్సిపాలిటీలో ఇద్దరు ఒకరు ఉన్నారు. ఆయనకి అదనంగా ఆయన సపోర్టింగ్ కోసం ఇద్దరిని ఇన్ఛార్జ్ బేసిస్లో ఇద్దరిని ఇవ్వడం జరిగింది. మొత్తం 3 వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ వాటికి సంబంధించి మీరు గతంలో ఒక బోర్డుకి సంబంధించి పైపులు చెప్పినారని చెప్పారు. చెప్పిన దానికి ఏవైతే మన నోటీస్ వచ్చినాయో అవి మేము రిప్లై చేశాము. ఫర్దర్గా ఏముంది అనేది మరి మా నోటీస్కి రాలేదు. ఒకసారి డీలీ గారు రెస్పాండ్ అయ్యారు. మీ వాటికి సంబంధించి మీరు ఒకటి మాత్రమే అడిగారు. నేను వార్డు గురించి అని కాదు, మదనపల్లి మొత్తం గురించి కూడా అడుగుతున్నాను. ఎందుకంటే కొన్ని బోర్లు రిపేర్ అయిన తర్వాత కూడా మీరు అది పాడైన తర్వాత కూడా మీరు చేయడం లేదు. ఎందుకు మదనపల్లి మొత్తము గతంలో రోజు మార్చి రోజు వాటర్ సప్లై చేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి ఇస్తున్నారు అనేది మా ప్రాబ్లము. ఎందుకంటే వేంపల్లిలో 6 బోర్లు ఉన్నాయి, వాటిలో 3 అయితే ఉన్నాయి, కానీ వాటిని మీరు రిపేర్ చేయడం లేదు. ఎందుకు గతంలో రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తున్నారు, ఇప్పుడు ఎందుకు 4-5 రోజులకు ఒకసారి ఇస్తున్నారు? నీళ్ళు ఉన్నాయా లేవా చూడాలి, కానీ దాంట్లో ఉన్నాయి. మోటార్ బిగిస్తే వస్తుంది, ప్రజలకు సప్లై
ప్రజలకు సరైన వాటర్ సప్లై అనేది ఇవ్వండి. ఎలాంటి డిస్కషన్ లేకుండా ఈ రోజు కౌన్సిల్ సమావేశం 5 నిమిషాలు ముగించారు. ఇది చాలా దారుణం. విజయవాడలో వరదలు వచ్చి చనిపోయారని అవాస్తవాలు తెలిపారు. ఒక్కరు కానీ ఈ వరదల్లో ఒక్కరు కూడా చనిపోలేదు. ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టుకుంటున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు ఆహార నిద్ర ఆహారాలు మాని అక్కడే ఉండి ప్రజలకు అన్ని సౌకర్యాలు చేసిన ఘనత ప్రపంచంలో ఎవరు కానీ ఇంతవరకు డ్రోన్లు ఉపయోగించలేదు. డ్రోన్ల సహాయంతో ఆహారాన్ని అందించిన ఘనత మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికే చెందుతుంది. అలాగే మన మదనపల్లి శాసనసభ్యులు కూడా 4 రోజులు అక్కడే నిద్రాహారాలు మాని సుమారు 5-6 వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా నిద్రాహారాలు మాని అక్కడ సేవ చేయడానికి వచ్చి మన సిబ్బంది కూడా ఎంతో సిబ్బంది చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం సైకో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడి నవ్వి ప్రజలకు 1 రూపాయి కూడా విధించకుండా ఏహరణ చేసి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. మీకు అలా విమర్శించే నైతిక ఇది లేదు కాబట్టి మీరు ఈ రాజకీయాన్ని తప్పుకోవాలని నిర్వహిస్తున్నారు. ఇది అమానుషం. కేవలం 5 నిమిషాల్లో ప్రకటించారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సాహసము చాలా అభినందనీయము. ఆ బురద నీళ్ళల్లో దిగి తన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లెక్క చేయకుండా ఇంతవరకు వాళ్ళ కోసం సహాయం చేయడం అనేది చాలా అభినందనీయము. మేము చాలా గర్విస్తున్నాము. మదనపల్లి నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు అనేటువంటి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కావచ్చు, వెళ్ళిన స్టవ్లకి వాటితో పాటు కూడా సప్లై చేస్తారు. ఎన్నెట్ కానీ ఇలాంటివన్నీ కూడా పప్పు దినుసులు, ఆహార పదార్థాలు ఇవన్నీ చేయడంతో మేము అభినందిస్తున్నాము. చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2025లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు సలహాలు ఉంటే ఇవ్వండి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వెల్లడి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఆల్ పార్టీ మీటింగ్. ప్రారంభమైనంతసేపు పట్టణి మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం ముగింపు. వరద బాధితుల నివాళి అంశంపై సభ్యుల మధ్య రగడ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.